వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు. ఆయన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఆయన నిన్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు ముద్రగడ. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? ముద్రగడ హెల్త్ కి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారు? చందు, మాజీ మంత్రి సీనియర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం నిన్న అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా ఒక ఆందోళనకైతే మాత్రం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు కూడా ఒక ఆందోళనకైతే గురైన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే కనుక నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పి ప్రస్తుతం ముద్రగడ తనయుడు గిరిబాబు అయితే మాత్రం సేపటి కింద ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముద్రగడ అభిమానులు అభిమానించే ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకి ఆరోగ్య విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముద్రగడ గిరిబాబు అయితే మాత్రం సేపటి కింద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరో గంటలో అయితే మాత్రం డాక్టర్లు కూడా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయనకి శ్వాస సంబంధించిన వ్యాధి మరి దానికి సంబంధించి ఏదైతే ఉందో షుగర్ లెవెల్స్ తగ్గులు ఉండడం వల్ల తను హాస్పిటల్ కి జాయిన్ అయినట్టయితే మాత్రం గిరిబాబు చెప్పడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ప్రస్తుతం అంటే సీరియస్ అయితే హైదరాబాద్ తీసుకెళ్దాం చూసాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ పరిస్థితికి రావడంతో ఆయన్ని కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పి ముద్రగడ తనయుడు గిరిబాబు అయితే చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిన్నటి నుంచి కూడా ఒక ఆందోళనకైతే గురయ్యారు. తమ నాయకుడు సీనియర్ నాయకుడికి ఏమవుతుందని చెప్పి ఒక ఆందోళనకైతే గురైన పరిస్థితి. మరోపక్క కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు కూడా బాధపడ్డ పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు అంటే ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం ముద్రగడ గిరి అయితే మాత్రం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముద్రగడ అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ గిరి ఇచ్చిన ప్రెస్ నోట్ వల్ల అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఆయనకి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతానికి అయితే స్టేబుల్ అవుతున్నారని చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఏదైనా మరి కొద్దిసేపట్లో డాక్టర్లు కూడా ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది చందు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా నిన్నటి నుంచి ఒక అటెన్షన్ అయితే మాత్రం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఆయన గతంలో కూడా కాపు ఉద్యమంలో చాలా యాక్టివ్ గా చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత ముందు మంత్రిగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నాయకుడికి అస్వస్థకు గురవడం పట్ల కొంత ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికి ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడ స్టెబుల్ అయితే అయినట్టయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కాకినాడ ఆయన జాయిన్ అయిన ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన హాస్పిటల్ కి అయితే చేరుకున్నారు ఒక్కొక్కరుగా. మొత్తం అందరూ కూడా ఆయన్ని కలిసి వాళ్ళ అబ్బాయిని ఓదార్చి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది చందు. థ్యాంక్ యూ.